back to my channel. This is Sushmita Alpati. If you guys new here, నా వీడియోస్ నా కంటెంట్ నచ్చితే కన్సిడర్ సబ్స్క్రైబింగ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకన్ సో దట్ నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. వెల్కమ్ టు వన్ మోర్ బ్లాగ్. లేట్ చేయకుండా లెట్స్ గెట్ దిస్ వీడియో స్టార్టెడ్. ఆషాఢం వచ్చింది కదా. ఆషాఢం అంటే అమ్మాయిలు మ్యాండేటరీ గోరింతాకు పెట్టుకుంటారు కదా. చాలామంది పెట్టేసుకుని ఉంటారు. నేను ఇంకా పెట్టుకోలేదు. సో నేను ఈరోజు అయితే గోరింతాకు పెట్టుకుంటున్నాను అనమాట. సో అదే ఈ బ్లాగ్ బేసిక్గా. అండ్ నేను గోరింతాకు కూడా తెచ్చుకున్నాను. ఇవన్నీ ఆకులు తీసి గ్రైండ్ చేసుకుని అప్పుడు పెట్టుకోవాలి. కొంచెం లేట్గా పెట్టుకుంటున్నాను ఈ ఇయర్ నేను, బట్ మిస్ అవ్వకుండా అయితే పెట్టుకుంటున్నాను. మీరు పెట్టేసుకున్నారా కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో ఇప్పుడైతే ఇవన్నీ తీసి నేను ఫస్ట్ ఇవన్నీ తీయాలన్నమాట. అండ్ సో దట్స్ ఇట్. ఫస్ట్ ఇవి తీసేసి అప్పుడు పెట్టుకుంటూ మాట్లాడుకుందాం. ఏదైనా డిజైన్ ఆర్ ఏదో ఒకటి పెట్టుకుందాము. చూపిస్తా ఏం పెట్టుకుంటున్నానో కూడా మీకు చూపిస్తాను. సో యా, సో ఇప్పుడు టైం వచ్చేసి ఇట్స్ 9 PM. యాక్చువల్లీ 5కి పెట్టుకుందాం అనుకున్నాను, బట్ ఇప్పుడు టైం 9 అయింది. 5 నుంచి 6కి, 6 నుంచి 7కి, 7 నుంచి 8కి, 8కి ఇంకా సర్లే 8 అయిపోయింది కదా, డిన్నర్ చేసి పెట్టుకుందామని చెప్పి ఇప్పుడు వరకు వెయిట్ చేశాను. అండ్ ఈ ఫ్యాన్ ఎందుకు అంటే ఫుల్ స్వెట్ పట్టేస్తుంది. ఫ్యాన్ ఆఫ్ చేశాను ఎందుకంటే మీకు సౌండ్ మంచిగా వినిపించాలని చెప్పి. నాకేమో ఫుల్ స్వెట్ పట్టేస్తుంది, అందుకని ఈ మినీ ఫ్యాన్ యూస్ చేస్తున్నాను. ఇది నేను లైక్ ఫ్లిప్కార్ట్ సంథింగ్ ఏదో యాప్లో తీసుకున్నాను నా బీటెక్ డేస్లో. చాలా మంచిగా యూజ్ అవుతుంది ఇప్పుడు కూడా నాకు. గోరింతాకు పెట్టుకోవాలన్నమాట. సో దీనికి కావాల్సిన పదార్థాలు ఫస్ట్ గోరింతాకు అండ్ నెక్స్ట్ కొన్ని వాటర్, ఎందుకంటే కొంచెం అట్లా అట్లా తడి చేసుకుంటూ ఉండాలి. అండ్ మంచిగా షేప్ రావడానికి ఒక చీపురు పుల్ల అండ్ ఆల్సో ఒక పెన్, ఎందుకంటే నేను ఏదైనా డిజైన్ వేసుకుంటా కదా. సో దానికోసం ఫస్ట్ పెన్తో డిజైన్ వేసి దాని తర్వాత నేను గోరింతాకుతో పెట్టుకుంటా అనమాట. సో లెట్స్ స్టార్ట్. ఇప్పుడు ఇంక ఇది పెట్టేసుకుని ఒక 1 hour 1.5 hour పెట్టుకుని అట్లా టీవీ చూస్తూ టైంపాస్ చేస్తా. ఆల్మోస్ట్ 10:30 వరకు అట్లా ఉంచుకుంటా. ఇప్పుడే 9 అవుతుంది, 9:30 అవుద్ది పెట్టుకునేసరికి. సో 10:30 11 వరకు ఉంచుకుని అప్పుడు తీసేస్తాను. ఏం డిజైన్ పెట్టుకుంటున్నానో ఫస్ట్ చూసుకోవాలి. అది చూసుకుని అప్పుడు మీకు కూడా పెట్టుకుని చూపిస్తాను అనమాట. ఒక హ్యాండ్కి అయితే నేను పెట్టుకుంటాను అండ్ ఇంకొక హ్యాండ్కి నేను పెట్టుకోలేను కాబట్టి మా మమ్మీ పెడతారు. సో ఇప్పుడు ఇంకా 9 అయిపోయింది కాబట్టి ఫాస్ట్గా పెట్టేసుకోవాలి. మమ్మీ ఆల్రెడీ లాస్ట్ వీక్ పెట్టుకున్నారు, నేను అప్పుడు పెట్టుకోలే అనమాట, నాకు ఏదో పని ఉండి. బట్ ఇప్పుడైతే పెట్టుకుంటున్నాను. ఓకే, ఐఎమ్ డన్. ఇట్లాగా ఫ్లవర్ డిజైన్ అయితే వేసుకున్నాను సింపుల్గా. సో దీని మీద అయితే ఇంకా గోరింతాకు పెట్టేసుకుంటాను. హాయ్ హాయ్, బాగుందా? బాగుంది, సూపర్. థ్యాంక్ యూ. యూ వెల్కమ్. సో ఈ వీడియో ఆన్ చేయడానికి నేను ఎన్ని తిప్పలు పడ్డాను. నా ఫోన్కి సగం గోరింతాకే అంటుకుంది. అది పోతుందో లేదో. నా ఫోన్ కేస్ నిండా అదే, నా గోడ నిండా అదే, మొత్తం అదే ఉంది. తీసేసాక ఒకసారి వాష్ చేసి క్లీన్ చేసి చూడాలి పోతుందో పోదో. సో నా గోరింతాకు పెట్టుకోవడం అయిపోయింది. ఆల్మోస్ట్ ఒక 1/2 hour అయింది పెట్టుకుని. ఇప్పుడు టైం 10:20 అట్లా అవుతుంది అనమాట. ఇంకొక 1/2 hour ఉంచుకుని అప్పుడు తీసేస్తాను. మమ్మీ కూడా పెట్టుకున్నారు. అండ్ పక్క రూమ్లో మమ్మీ మా అక్క అన్నయ్య వాళ్ళతో ఫ్యామిలీ కాల్ అనమాట, బేసిక్గా మాట్లాడుతున్నారు. నేను ఈ వీడియో ఒకసారి షూట్ చేసుకుందాము అని చెప్పి ఇప్పుడే రూమ్లోకి వచ్చాను. సో ఇట్లా వచ్చింది. ఎలా పండింది అనేది నేను రేపు చూపిస్తాను మీకు. అండ్ ఈ బ్లాగ్ అట్లా కంటిన్యూ అవుతుంది. నా గోరింతాకు ఎట్లా ఉందో కామెంట్ చేయండి. అండ్ పండేక ఎట్లా ఉందో రేపు మార్నింగ్ చూపిస్తాను మీకు. సో ఇప్పటికైతే అదే, ఇంకా ఇది తీసేసి కొంచెంసేపు ఉంచుకుని తీసేసి అట్లా పడుకోవాలి. నాకు ఫుల్ నిద్ర వచ్చేస్తుంది. ఏంటో నాకు నార్మల్ టైంలో అయితే అస్సలు నిద్ర రాదు. 12 అయినా 1 అయినా అస్సలు నిద్ర రాదు, ఎంత కష్టపడి పడుకుంటానో. అదే ఇట్లాంటి టైంలో మాత్రం నాకు ఫుల్ నిద్ర వస్తుంది. ఏదన్నా ఈవెంట్ ఉన్నా అలాంటి టైంలో మాత్రం బాగా నిద్ర వచ్చేస్తుంది. పని ఉంటే. పని లేకపోతే అస్సలు నిద్ర రాదు ఎందుకో. మీరు కూడా ఇంతేనా? నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఆల్రెడీ ఊడిపోతుంది అనమాట. సో సీ యూ టుమారో. హలో క్యూటీస్.
సో ఇట్స్ బీన్ సో లాంగ్ నేను ఈ బ్లాగ్ స్టార్ట్ చేసి లైక్ ఇట్స్ బీన్ లైక్ 5 డేస్ అట్లా అయింది. బట్ నేను ఈ వీడియో అసలు కంటిన్యూ చేయలేదు. నెక్స్ట్ డే కంటిన్యూ చేస్తా అని చెప్పాను. బట్ నేను కంటిన్యూ చేయలేదు. అసలు స్టార్ట్ కూడా చేయలేదు. ఈ గోరింటాకు పెట్టుకున్నప్పుడు చెప్పాను అనమాట మీకు ఇట్లా బ్లాగ్ నెక్స్ట్ డే కంటిన్యూ చేస్తా అని చెప్పి. ఇట్స్ బీన్ లైక్ 5 డేస్ 4-5 డేస్ అట్లా అయింది. నా గోరింటాకు కలర్ కూడా కొంచెం కలర్ తగ్గింది. బట్ నేను బ్లాగే షూట్ చేయలేదు. సో అందుకని చెప్పి ఇట్స్ లైక్ నాకు కొంచెం బిజీ వర్క్ ఉండే. అందుకని చెప్పి ఈ 4 డేస్ అసలు నేను బ్లాగ్ ఏం షూట్ చేయలేదు. కొంచెం పనులు ఉండడం వల్ల. బట్ ఐఎమ్ బ్యాక్. సో లెట్స్ కంటిన్యూ దిస్ వీడియో. అండ్ హియర్ ఈజ్ మై గోరింటాకు. మంచిగా కలర్ ఉన్నప్పుడు చూపించకుండా కలర్ తగ్గిపోయాక చూపిస్తున్నాను మీకు. బట్ స్టిల్ హియర్ ఈజ్ మై ప్రెటీ గోరింటాకు. నా హెయిర్ ఎందుకో నాకు ప్రెటీగా అనిపిస్తుంది అనమాట. లైక్ ఈ చేతులకి గోరింటాకు ఇట్లా వేవీ హెయిర్ అంతా ఎందుకో నాకు కొంచెం నేను ప్రెట్టీగా కనిపిస్తున్నా అనమాట. ఐ లైక్ ఇట్. ఇది వరకు నాకు ఇంత వేవీగా ఉన్నప్పుడు ఫ్రిజీగా ఉంటే నాకు నచ్చేది కాదు. లైక్ నేను హెయిర్ బ్లో డ్రై ఆర్ స్ట్రైట్నింగ్ చేసుకునేదాన్ని. బట్ ఇప్పుడు ఇట్లా న్యాచురల్గానే ఉంచుకుంటున్నాను. లైక్ ఒక 3-4 మంత్స్ నుంచి నేను ఎక్కువ అసలు స్టైలింగ్ ఏం చేయట్లేదు నా హెయిర్కి. బట్ నాకు ఇట్లా ప్రెట్టీగా అనిపిస్తుంది. మీకు వేవీ హెయిర్ ఇష్టమా, కర్లీ హెయిర్ ఇష్టమా, ఆర్ ఎల్స్ స్ట్రైట్ హెయిర్ ఇష్టమా కింద కామెంట్స్లో చెప్పండి. నాకైతే వేవీ అండ్ స్ట్రైట్ హెయిర్ కూడా ఇష్టం. ఎందుకంటే నాకు కర్లీ హెయిర్ లేదు కాబట్టి ఐ డోంట్ నో. బట్ కర్లీ హెయిర్ ఉన్న వాళ్ళు మంచిగా స్టైలింగ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. లైక్ నా ఫ్రెండ్స్కి ఉంది, వాళ్ళు మంచిగా స్టైలింగ్ చేసుకుంటే బాగుంటుంది అనమాట. ఐఎమ్ లవింగ్ మై హెయిర్ దీస్ డేస్. వితౌట్ స్టైలింగ్ కూడా నాకు నచ్చుతుంది. నేను మా మమ్మీ కోసం ఫుట్వేర్ ఆర్డర్ చేశాను మింత్రా నుంచి. బట్ దానికోసం నేను ఎక్సైటెడ్ లేను. బట్ దీంట్లో నాకు ఒక ఫ్రీబీ వచ్చిందనమాట. అందుకోసం నేను ఎక్సైటెడ్ ఉన్నాను ఆ ఫ్రీబీ కోసం. లైక్ ఇదేంటి అంటే ఎక్వాలజికా సన్ స్క్రీన్ జెల్ అనమాట. నాకు ఇది ఫ్రీగా వచ్చింది. నేను స్కిన్ కేర్ కూడా ఏం తీసుకోలేదు. జస్ట్ ఫుట్వేర్ ఒకటి ఆర్డర్ చేశాను. దానికి నాకు ఇది ఫ్రీగా వచ్చింది. నేను డబ్బులు పెట్టుకున్నా నాకు ఇంత ఎక్సైట్మెంట్ ఉండదు. బట్ ఫ్రీగా వస్తే మాత్రం ఎంత ఎక్సైటెడ్ ఉంటాను. అండ్ ఆల్సో నేను కొన్ని లైక్ స్కిన్ కేర్ అవి రీఫిల్ కూడా చేసుకున్నాను. ఒక లిప్స్టిక్ ఆర్డర్ చేసుకున్నాను. అవి రేపు వస్తాయి. పర్పుల్ నుంచి నేను ఆ షేడ్ కూడా చూపిస్తాను. లైక్ మార్స్ బ్రాండ్ నుంచి తీసుకున్నా. ఐ విల్ షో యూ. అండ్ అండర్ ఐ క్రీమ్ ఒకటి అండ్ లిప్స్టిక్ ఒకటి ఆర్డర్ చేసుకున్నా అనమాట. అవి రేపు వస్తాయి. సో నేను ఈ బ్లాగ్లో మీకు అవి కూడా చూపిస్తాను. అండ్ నేను ఎప్పుడు లైక్ మ్యాట్ ఫినిష్ లిప్స్టిక్ యూస్ చేయలేదు. సో దిస్ ఈజ్ మై ఫస్ట్ టైం. ట్రై చేస్తాను ఎట్లా ఉంటుందో చూద్దాం. లైక్ నేను కొన్ని ఇన్స్టాగ్రామ్లో వీడియోస్ చూసి ఆర్డర్ చేశాను అనమాట. లైక్ ఆ షేడ్ అది నాకు నచ్చింది. సో అందుకని ఆర్డర్ చేసుకున్నాను పర్పుల్ నుంచి. ప్రైస్ లైక్ 200 అట్లా పడింది. అండ్ నేను ఒకటి బ్రాండ్ గుర్తులేదు, లైక్ డర్మ్డాక్ అనుకుంటా, నాకు సరిగ్గా గుర్తులేదు ఏ బ్రాండ్ నుంచో. అదైతే నేను అండర్ ఐ క్రీమ్ ఆర్డర్ చేసుకున్నాను లైక్ డార్క్ స్పాట్స్ వాటి కోసం. అది కూడా చూపిస్తాను. ఎంతవరకు వర్కౌట్ అవుద్దో నాకు తెలియదు. బట్ అది #బెస్ట్ #1 బెస్ట్ సెల్లర్ అని ఉంది. సో అందుకని చెప్పి ఆర్డర్ చేసుకున్నాను. దాని మీద కూడా కొన్ని వీడియోస్ చూసి ఆర్డర్ చేశాను. సో ఈ వీడియోలో మీకు అవి కూడా చూపిస్తాను నేను. అండ్ ఇదైతే నాకు ఫ్రీగా వచ్చింది. లెట్స్ ట్రై దిస్ ఫ్రీబీ. ఇది యూవీ సన్ స్క్రీన్ జెల్, పపాయా అండ్ వైటమిన్ సి ఉంటుంది. అండ్ SPF 50+ జెల్ అంట. చూద్దాం. బ్లూ లైట్ ప్రొటెక్షన్. ఓకే, ముందుగా హోల్ పెట్టుకోవాలి. దిస్ ఇస్ జస్ట్ లైక్ కొంచెం ఉంటుంది, చాలా తక్కువ. లైక్ 5 ml అట్లా 15 grams అంట. ఫ్రీవీస్ కాబట్టి క్యూట్ లిటిల్ స్టఫ్ వస్తుంది అనమాట. నాకు ఇట్లా చాలా క్యూట్ స్టఫ్ వచ్చింది. ఐ మీన్ లైక్ ఇంత బై చేస్తే ఒక ఫ్రీబీ వస్తుంది అన్నట్లు. ఎక్కువ పర్పుల్ నుంచి అయితే నాకు అట్లా ఫ్రీబీస్ వచ్చినాయి. లైక్ 799 ఆర్ 699 అనుకుంటా. అట్లా పర్చేస్ చేసినప్పుడు లైక్ ఫేస్ మాస్క్ కానీ ఇట్లా చిన్ని ఫ్రీబీస్ కానీ ఏ ఒకటి వస్తూ ఉంటాయి. నాకు అట్లా చాలా వచ్చినాయి. వరకు నేను చూపించినట్టున్నా మీకు. ఈసారి అయితే నేను కొంచెం పర్పుల్ నుంచి లైక్ 500-600 2 ప్రోడక్ట్స్ తీసుకున్నాను. సో నాకు ఫ్రీబీ ఏం రాలేదు. ఇది మింత్రా నుంచి వచ్చింది. బాగుంది. లైక్ ట్రావెల్ చేసినప్పుడు అట్లా సింపుల్గా హ్యాండ్ బ్యాగ్లో వేసుకుని క్యారీ చేయడానికి బాగుంటుంది.
మీరు లాస్ట్ క్లిప్లో చూసుంటే నేను పర్పుల్ నుంచి ఆర్డర్ చేశాను. నెక్స్ట్ డే వస్తుంది చూపిస్తా అని చెప్పా కదా. సో నా ఆర్డర్ అయితే వచ్చేసింది. లెట్స్ అన్బాక్స్ దిస్. నేను చాలా ఎగ్జైటెడ్ ఉన్నాను ఎందుకంటే నేను ఎప్పుడు మ్యాట్ ఫినిష్ ఉన్న లిప్స్టిక్ ట్రై చేయలేదు. సో ఆ షేడ్ నాకు సెట్ అవుతుందా లేదా చూద్దాము. ఇందులో ఉన్నాయి ఇవి. సో ఫస్ట్ ఇది డర్మ్ డాక్కే అనమాట. అండర్ ఐ క్రీమ్ గుర్తులేదని చెప్పా కదా. డర్మ్ డాక్ హానెస్ట్ సైన్స్ 4% niacinamide బ్రైటన్ ద అండర్ ఐ ఏరియా విత్ టార్గెటెడ్ కేర్ అండర్ ఐ జెల్ ఇదన్నమాట. వెయిట్. సో ఇదన్నమాట నేను తీసుకుంది. ద ఫ్యూచర్ ఆఫ్ ఐ క్రీమ్స్. నేను యాక్చువల్లీ డర్మ్ డాక్ ఎప్పుడు ట్రై చేయలేదు. దిస్ ఈజ్ మై ఫస్ట్ టైం నేను డర్మ్ డాక్ నుంచి ఒక ప్రోడక్ట్ తీసుకోవడం. సో లెట్స్ ట్రై ఎంతవరకు పనిచేస్తుంది. ఐ డోంట్ నో. ఓకే. సో yeah, this is the product. ఇది ఇట్లా ఉంటుంది అనమాట. వెయిట్. ఇట్లా ప్రెస్ చేసుకుంటే వచ్చింది. 1 minute guys. ఓకే. చల్లగా ఉంది. ఇట్లా మంచిగా మసాజ్ చేసుకోవచ్చు. జస్ట్ దీంతోనే మనం హ్యాండ్కి అవుతుంది అని కూడా అనుకోక్కర్లేదు. జస్ట్ కొంచెం ప్రెస్ చేస్తే జెల్లా వస్తుంది. ఇట్లా మనం దీంతోనే అప్లై చేసుకోవచ్చు. అండర్ ఐ క్రీమ్ అయితే మనం వెంటనే రిజల్ట్స్ చెప్పలేము కాబట్టి కొన్ని డేస్ యూస్ చేసి అప్పుడు ఎట్లా పనిచేస్తుందో మీకు చెప్తాను. నెక్స్ట్ హియర్ కమ్స్ ద లిప్స్టిక్. దిస్ ఈజ్ ఫ్రమ్ మార్స్ అండ్ దీని షేడ్ వచ్చేసి లీడింగ్ లేడీ. సో దిస్ ఈజ్ ద లిప్స్టిక్ అండ్ దీని షేడ్ వచ్చేసి ఇట్స్ లీడింగ్ లేడీ 01 లీడింగ్ లేడీ అనే షేడ్ అనమాట. ఇట్స్ మ్యాట్ ఫినిష్డ్ అనమాట. ఓకే, లెట్స్ ట్రై దిస్. ఐఎమ్ సూపర్ ఎక్సైటెడ్. నేను మార్స్ నుంచి అసలు ఎప్పుడు తీసుకోలేదు. సో లెట్స్ ఫస్ట్ అయితే హ్యాండ్ మీద వేసుకొని చూస్తా. మీకు షేడ్ కనిపిస్తుంది కదా. సో ఇదన్నమాట షేడ్. కొంచెం బ్రౌన్ ఆ షేడ్లో అండ్ కొంచెం లిప్ గ్లాస్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. అండ్ ఈ 2 ప్రోడక్ట్స్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చుంటాను. మీకు కావాలంటే ఒకసారి చెక్ చేయండి. హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి సో దట్ నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. అండ్ కమింగ్ వీడియోస్ చాలా బాగుంటాయి. సో స్టే ట్యూన్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ గైస్.